హలో మేడం. చాలా మంది నిద్ర రావట్లేదు అని సఫర్ అవుతూ ఉన్నారు మేడం. సో మొబైల్ చూస్తున్నాను వారికి తెలుసు, మొబైల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు, చూస్తూనే నిద్రలేని సమస్య ఇన్సోమ్నియాకి ఫీల్ అవుతూ ఉన్నారు. చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కూడా తెలుసు, బట్ నిద్ర పట్టట్లేదు మాకు. మేము ఏం చెయ్యాలి? మెడికేషన్ తీసుకోవాలా? మీరు చెప్పే పద్ధతులు అయితే బాగుంటాయని మాకు అనిపిస్తుంది మేడం. ఏం చెప్తారు? ఒకటండి, నిద్ర లేని సమస్య అనేది మాత్రం 100% మనం చేతులారా చేసుకున్న సమస్య. 100%. ఎందుకంటే కొంతమందిలో డెఫిషియన్సీస్ ఒకటి ఉంటాయి. డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకు నిద్ర పట్టదు. ఎలాంటి డెఫిషియన్సీ? బేసికలీ జింక్ డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానీ, డి విటమిన్ డెఫిషియన్సీ కానీ, ఇవన్నీ మల్టీవిటమిన్ డెఫిషియన్సీస్ వల్ల మెలనిన్ కంటెంట్ తక్కువ అయిపోయినా కూడా సరే మన బాడీలో మనకి ఈ డెఫిషియన్సీ వల్ల నిద్ర పట్టదు. మనం ఏం చేయాలి? నిద్ర పట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫిషియన్సీస్ అవన్నీ పక్కన పెట్టినా మనం ఏ టైంకి పడుకుంటున్నాం, ఏ టైంకి నిద్ర పడుతుంది. ఇప్పుడు మనం పగలంతా అలిసిపోతామా, బెడ్ మీద ఎక్కుతామా, బెడ్ ఎక్కిన తర్వాత నిద్ర వస్తుంది నిద్ర, కానీ ఏం చేస్తున్నాం? మొబైల్ యూజ్ చేస్తున్నాం. 100% అండి. చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మొబైల్ తిప్పుతా 2 అవుతుందా 3 అవుతుందా. ఈవెన్ మన ఇద్దరు వీడియో చూసేటప్పుడు కూడా వాళ్ళ టైం ఎంత అవుతుందో కూడా తెలియదు. ఈ వీడియో చూసా కూడా మొబైల్ పక్కన పెట్టి నిద్ర పడుకుంటారా? పడుకోరు, చూస్తూనే ఉంటారు. ఇది కాకపోతే వేరే వీడియో, ఇది కాకపోతే వేరే వీడియో. స్పెషల్లీ 80% ఆఫ్ ఇన్సోమియా రావడానికి మెయిన్ కారణం ఒక పెద్ద ప్రాబ్లం మొబైల్ అంటారు. మొబైల్ తగ్గించండి. 100%. చాలా మందిలో మొబైల్ యూజ్ చేయరు, పర్టికులర్ పడుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళలో కూడా నిద్రలేని వాళ్ళకి మనం రెమెడీ చెప్తాం. ఈ ప్రాబ్లం ఉంటే మాత్రం మొబైల్ యూజ్ చేయడం ఆపిచ్చేసి. ఒకటి నేను చెప్పినట్టు డెఫిషియన్సీస్ వల్ల కూడా మనకి పిస్తా ఉంటుంది కదా, పిస్తా పప్పుని మంచిగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ని మనం పాలలో కానీ, మధ్యలో కానీ, నీళ్ళలో కానీ కలుపుకొని తాగినా కూడా మంచి నిద్ర పడుతుంది. ఇంకొక బెస్ట్ రెమెడీ, పిస్తా పప్పు కొద్ది కాస్ట్లీ, మాకు దొరకదు మేడం, అంటే లవంగాలు. లవంగాలు 2-3 లవంగాలు మనం డిన్నర్ ఇప్పుడు బై 6:30, 7:30. ఇంకోటి మెయిన్ కాజ్ ఏంటంటే పడుకోవడానికి హాఫ్ అన్ అవర్ ముందు డిన్నర్ చేసి పడుకుంటారు. ఇటు తిరిగినా డిస్టర్బెన్స్. పొట్టలో అన్నం ఉంటే ఎక్కడి నుంచి? ఇప్పుడు మనం ఎర్లీ డిన్నర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎర్లీగా తినేసి లైట్ ఎంటీగా ఉండాలి స్టమక్. నిద్ర పట్టని వాళ్ళు కూడా చాలా మంది అదే అంటారు, అదొక మిత్ అంతే. తినకపోతే నిద్ర రాదు. ఇప్పుడు చాలా మంది మేమున్నాము బై 5:30, 6 కల్లా డిన్నర్ అయిపోద్ది, సలాడ్ తింటాము, స్వీట్ గా, మాకు నిద్ర పడుతుంది, మరి మీకు ఎందుకు నిద్ర పట్టట్లేదు? థింకింగ్ మార్చుకోవాలి అంతే. కడుపు ఖాళీగా ఉంటే నిద్ర డీప్ స్లీప్ పడుతుంది, కడుపు హెవీగా ఉంటే నిద్ర పట్టదు చెప్పాలంటే. అదొక అలవాటు చేసుకున్నారు. ఆ మైండ్ సెట్ ని మార్చుకోవాలి డెఫినెట్ గా. ఎర్లీ డిన్నర్ అయిపోవాలి. అండ్ స్పెషల్లీ చెప్తున్నారు కదా, పడుకోవడానికి మనం పగలంతా అలిసిపోయి వస్తామా, అలా అదే డ్రెస్ వెళ్ళి పడుకుంటారు చాలా మంది, నిద్ర రాదు. సో మనం పగలంతా పలిసి వచ్చినప్పుడు వచ్చాక గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి కంఫర్టబుల్ డ్రెస్ వేసుకొని రూమ్ లో ఇట్లన్నీ ఆపేసి 10-15 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని పడుకోండి. బెస్ట్ స్లీప్ పడుతుంది. ఎందుకు పట్టదు నిద్ర పట్టకపోవడానికి ఛాన్సే లేదు. మనము డిన్నర్లు లేట్ గా చేయడము, మొబైల్ చూడడం, దానివల్ల ఎందుకు చేతులారా చేసుకుంటున్న సమస్య కదా ఇది. ఇక్కడ కొన్నిసార్లు ఆలోచనలు కూడా మైండ్ లో రేజ్ అవుతూ ఉంటాయి. దానికి ఏమైనా రెమెడీస్ కానీ, దాన్ని ఎలా స్టాప్ చేయాలి? యోగా అంటే ఏమన్నా ఆలోచిస్తే ఏమైనా ఆస్తులు పెరుగుతాయా? లేదు కదా, పెరగదు కదా. ఎందుకు ఆలోచించడం అంటే నేనేమంటున్నా అంటే పాయింట్, ఆలోచించే వాళ్ళల్లో అధికమైన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఏదైతే మనం ఇప్పుడు ఏం చేస్తామండి, కష్టపడ్డం కానీ ఏదైనా సరే మనం ఫైనాన్షియల్ గా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్, దాని తర్వాత అన్ని బాగుండాలి. ఫైనాన్షియల్ గా బాగుండి ఫ్యామిలీ బాగుంటేనే మనం హెల్తీగా ఉంటాం, లేకపోతే ఇంకా మొత్తం జీరో అయిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఓవర్ థింక్ చేయడం వల్ల ఏమన్నా వచ్చేది ఏమన్నా ఉందా? అది తెలిసి మనకి కష్టమే. ఇంకా ఎగ్జాక్ట్లీ నేనేమంటాను, ఒక ఫ్రెండ్లీ కన్వర్జేషన్ లో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తే ఏమన్నా వస్తుందా? రేపు జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తే ఏమన్నా వస్తుందా? ప్రజెంట్ ఏం కావాలి? నిద్ర కావాలి. నిద్రపోతే తొందరగా లేస్తాం, గట్ క్లీన్ చేసుకుంటాం, ఆఫీస్ తొందరగా వెళ్తాం, తొందరగా పనులు చేసుకుంటాం. ఇంకా మిగిలిన పనులు అయితే ఇంకా మిగిలిన ఫినిష్ చేసి కొత్త పనులు కూడా నేర్చుకొని ఇంకోది ఏమైనా కొత్తగా ప్రమోషన్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఎందుకు రేపు దాని గురించి, నిన్నటి దాని గురించి ఆలోచించి ఇప్పుడు ప్రజెంటెన్స్ ని కోల్పోతున్నాం అనేది పాయింట్. ఆరోగ్యం ఒకటి, ఆనందం ఒకటి, ఈ రెండు బాగుంటే ప్రపంచాన్ని మనం వేలేయచ్చు. ఎందుకు ఓవర్ థింకింగ్ వదిలేదు. నిద్ర లేమి సమస్య అనేది 80% ఆఫ్ రీజన్ ఒకటి మొబైల్ అయితే, ఒకటి ఓవర్ థింకింగ్. అఫ్ కోర్స్ మీరు ఓవర్ థింకింగ్ చేయడం అనేది మేము బై చిన్నప్పటి నుంచి ఉంది, మేము మార్చుకోలేకపోతున్నాం అంటే మార్చుకోవాల్సిందే. ఆరోగ్యం మీ చేతులారా మీరు పాడు చేసుకుంటారు, ఓకేనా? కాదు కదా, చిన్నవేనండి. లైక్ మెడిటేషన్, యోగా, ఇలాంటి కొన్ని ఆసనాలు ఏమైనా థింకింగ్ ని కంట్రోల్ చేయడానికి, అనులోమ విలోమ మనం పడుకునే ముందు అనులోమ విలోమ చేసుకుంటే, ఇప్పుడు చాలా మంది ఓవర్ థింకింగ్ ని కంట్రోల్ చేసుకోవడానికి యాంగ్జైటీ టాబ్లెట్స్, డిప్రెషన్ టాబ్లెట్స్ తీసుకుంటుంటారు, నేను లేదనట్లేదు. కానీ ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసుకొని లేనిపోని గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ ఇవి అవి తెచ్చుకునే బదులు పడుకునేటప్పుడు పీస్ఫుల్గా త్రాటక క్రియ అని ఉంటుంది. అంటే ఒక క్యాండిల్ని ఒక 1 to 2 feet డిస్టెన్స్లో పెట్టి వెలిగించి పెట్టి ఒక టేబుల్ మీద పెట్టుకొని మనం ఒక 2 feet డిస్టెన్స్లో కూర్చొని జస్ట్ క్యాండిల్ని చూడడం అంతే. 30 seconds చూసి తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడం. సో ఎప్పుడైతే మనం అది చేస్తామో మనము
ఏకాగ్రత పెరుగుతుంది, ఓవర్ థింకింగ్ కంట్రోల్లోకి వస్తుంది. అది చేసిన 2 minutes తర్వాత మనం అనులోమ విలోమ చేసుకొని పడుకోండి. రాసిస్తానండి, డెఫినెట్గా నిద్ర పడుతుంది. నిద్ర పట్టడమే కాదు, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ డేస్లో మీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, ఓవర్ థింకింగ్ కంట్రోల్లోకి వస్తుంది. స్పెషల్లీ ఎవరైతే యాంగ్జైటీ డిప్రెషన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారో వాళ్ళు కూడా టాబ్లెట్స్ మానేయాల్సి వస్తుంది. త్రాటక క్రియ యాన్షియంట్ పెద్ద పాతకాలంలో కంటి సమస్యలు ఉంటే చేయించేవాళ్ళు, ఏకాగ్రత పెరగడానికి చేయించేవాళ్ళు. రీసెంట్గా నేను చాలా మంది పిల్లలకి ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి త్రాటక క్రియ చేయిస్తాను. త్రాటక క్రియ అనేది ఒక ఏకాగ్రతని పెంచి మైండ్ఫుల్గా ఉండేటట్టు చేసి మనం ఏం చేస్తున్నాం, కరెక్టా రాంగా. ఇప్పుడు మొబైల్ యూజ్ చేస్తున్నాం, వస్తున్నాయి వీడియోలు చూస్తున్నాం, ఇంకా కలర్ఫుల్గా వీడియోస్ చూస్తున్నాం, దానివల్ల మన మైండ్కి తెలియదు కదా అది తప్పు అని మైండ్ అనేది సెకండ్ బ్రెయిన్ మనకు చెప్తుంది. ఇది కాదు, ఇది తింటున్నాం, నీళ్ళు తాగట్లేదు, అది నీళ్ళు తాగకపోతే నాకు కిడ్నీ ప్రాబ్లంకి వస్తుంది, నాకు డైజెషన్ వీక్, నీళ్ళు తాగుతాం. తింటున్నప్పుడు ఫుడ్ ప్లేట్ చూసుకొని ఎక్కువ తింటే ప్రాబ్లమ్స్ తక్కువ తిందాం. ఆ కైండ్ ఆఫ్ నేచర్ని డెవలప్ చేసేది ఏంటి, త్రాటక క్రియ, యోగా, ప్రాణాయామాస్ ఇవన్నీ. మన మైండ్ సెట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. నిద్రదేముంది, పడుకుంటే వచ్చే నిద్ర, అవునా కదా. సో దానికి ఎందుకు మనం ఇంత కాంప్లికేటెడ్ ఇన్సోమియా అని పేరు పెట్టి దానికి తీసుకుంటున్నారు అండి. స్లీప్ యాప్నియా మిషన్స్ వాడే వాళ్ళు ఉన్నారు, స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు. ఒక్కటేనండి, పాజిటివ్గా ఉండండి. పడుకోవడానికి ముందు నిన్న పట్టలేదు, ఈరోజు పడుతుందో లేదో, ఆ ఆలోచన కూడా నిద్ర రాదు. అయిపోయింది, నిన్నటిది అయిపోయింది, ఈ రోజు ఏం పడుకోవాలి అంతే, ఖతం. ఈరోజు నేను పడుకుంటానని గట్టిగా నిర్ణయించుకొని పడుకోండి, నిద్ర వస్తుంది. మీరు ఎన్ని అవర్స్ స్లీప్ అని చెప్తారు మేడం? ఎగ్జాక్ట్ 7 to 7 hours బెస్ట్ స్లీప్. 7 to 7 దొరికితే 8 hours పడుకోండి. టైం లేకపోతే 6 to 7 hours సరిపోదు అంటారు నేనైతే. బై 7 నేను బై 6-6:30 కల్లా డిన్నర్ అయిపోతే 9-9:30 కల్లా బెడ్ ఎక్కితే 10కి పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ 5-5:30 5కి లేకండి, శాంతంగా 5 to 6 యోగా చేసుకోండి. దానికి ముందు గట్ క్లీన్ చేసుకోండి, టైంకి ఫుడ్ తినండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, ఆనందంగా ఉండండి. మొబైల్ పక్కన పెట్టేసేయండి, అవసరం ఉంటే యూజ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. సో చిన్న చిన్న దానిలోనే మనం పెద్ద కాంప్లికేట్. ఇప్పుడు ఇవన్నీ వీడియో విన్న వాళ్ళు కూడా అవ్వదులేండి, మా వాళ్ళ కాదు, అవుతుంది, ఆరోగ్యం అంతే ఉంటుంది, మరి మనం ఏం చేయలేము. అంటే ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి మేడం ఈ నిద్రలేమి సమస్య వల్ల? ఎక్కువగా సివియర్ గా ఉంటాయి, ఆ లైట్ అందరూ నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ లో మోషన్స్ ఆఫ్ అవ్వదు. మోషన్స్ ఆఫ్ అవ్వకపోతే పొట్టంతా బ్లోటెడ్ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఈ ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వస్తుందని ఆలోచించే విధానంలో బరువు పెరిగిపోతాం. ఎందుకు బరువు పెరుగుతున్నాం మన దాంట్లోనే బీపీ పెరిగిపోతుంది, బీపీ వస్తే డయాబెటీస్ వస్తుంది. కనెక్షన్ కదండి. నిద్ర మెయిన్, నిద్రతోనే అన్ని సమస్యలు. నిద్ర, మోషన్ ఈ 2 కరెక్ట్గా ఉంటేనే హెల్తీగా ఉంటాం. ఇంత ఇంటర్లింక్ ఉంది. డెఫినెట్లీ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.